హాయ్ గైస్! సో, ఈరోజు ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయిన కొబ్బరి లూజ్ ఎలా తయారు చేసుకోవాలో టేస్టీగా చూసేద్దాము. సో, ఫస్ట్ అయితే కొబ్బరికాయల్ని తురుము కింద చేసుకోవాలన్నమాట. మేమైతే 3 కొబ్బరికాయలు తీసుకున్నాం ఇక్కడ. 2 కప్స్ అయితే మాకొచ్చింది. మనం ఏ కప్‌తో తీసుకున్నామో అదే కప్‌తో బెల్లం అయితే తీసుకోవాలి. చిన్న చిన్న ముక్కల కింద చేసేసుకోండి, లేదా పౌడర్ చేసినా పర్లేదు. సో, అది వేడిగా ఉన్న ప్యాన్‌లో వేసి అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వాటర్ వేస్తే ఇమీడియట్‌గా మెల్ట్ అయిపోతుందనమాట. సో, మనం జస్ట్ కదిపితే చాలు, పాకం కింద అయిపోతుంది ఒక 2 మినిట్స్‌లో. ఇంకా అలా అయిపోయిన తర్వాత ఆ పాకం ఎలా ఉండాలంటే మరీ ముద్దర పాకం చెయ్యకూడదు. అది అయ్యేలోపు 4 యాలక్కాయలు అయితే పౌడర్ కింద చితక్కొట్టుకొని పక్కన పెట్టుకోండి. సో, ఈలోపు పాకం అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ చూపిస్తుంది కదా మా మమ్మీ, అలా ఉండాలంట పాకం. నాకు కూడా తెలీదు. సో, అలా అయ్యే వరకు ఉంచండి. ఉంచిన తర్వాత అందులోకి మనం తురుముకున్న కొబ్బరినైతే మొత్తం వేసేయండి. వేసేటప్పుడు మిక్స్ చేయాలి తప్పకుండా, ఎందుకంటే మళ్ళీ సరిగ్గా మిక్స్ అవ్వదనమాట. సో, అలా మిక్స్ చేసేసాక ముందుగా దంచిపెట్టుకున్న యాలక్కాయల పౌడర్ అయితే అందులో యాడ్ చేసేసి ఒక 3 మినిట్స్ పాటు బాగా మిక్స్ చేయండి. అలా మిక్స్ చేసిన తర్వాత మేము నెయ్యి తింటాము, ఇంట్లో ఇష్టంగా తింటారు అనుకుంటే నెయ్యి వేసుకోవచ్చు. ఇట్స్ ఆప్షనల్. హెల్త్‌కి కూడా ఘీ చాలా బెనిఫిట్ కదా! సో, మా మమ్మీ కూడా నెయ్యి యాడ్ చేశారనమాట అందులో. ఆ నెయ్యి కూడా యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అయితే బాగా కదపండి. అది కొంచెం గట్టిగా అయ్యే వరకు, ఎందుకంటే ఎక్కువ రోజులు నిలవ ఉంటుందంట అలా ఎక్కువసేపు కలిపితే. సో, అంతే, అలా వేడివేడిగా ఉన్నప్పుడే ఉండల కింద చుట్టుకొని పక్కన పెట్టేసుకోండి. రోజుకొకటి తింటే ఐరన్ డెఫిషియన్సీ ఉండదు. చాలా హెల్త్ అనమాట ఈ కొబ్బరి లూజ్‌లనేవి. సో, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.